శ్రీ గురుభ్యో నమః. మేషరాశి 2024 మార్చి 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై మార్చి 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగానే 3 పాయింట్లో ముగించబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 8:17 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఆహ్లాదంగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. అణువణువు ఏదో గొప్ప విశేషం ఉన్నట్లుగా చాలా సంతోషంగా కాలం గడిచిపోతుంది. కానీ ఇది కేవలం తక్కువ వ్యవధి. 2వ తేదీ ఉదయం 8:15 స్నాన సంధ్యాలు పూర్తి చేసే సమయానికి వెళ్ళిపోతుంది. అందుకే 1వ తేదీ పూర్తిగా దంపతులుగా ఉండేవారు ఆ రోజు జీతం సాయంత్రానికి తెచ్చుకున్నా, ఒకవేళ ఆ రోజు జీతం రాకపోయినా 2-3 తారీఖులో జీతం వచ్చినా కొంతవరకు ఆనందంతో ఉంటారు. దాంతోపాటు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టే అవకాశాలు వస్తాయి. ఇక ప్రేమికులుగా ఉండేవారు వారికి పగ్గాలు ఉండవు. ఇక వివాహం కానటువంటి వారికి, త్వరలో వివాహం చేసుకోవాలనుకుంటే వారికి ఏదో మరికొంత మేలైనటువంటి శుభవార్తలు వినపడినట్లుగా అట్లా వస్తుంటాయి. పిల్ల తెమ్మెరల్లాగా వస్తుంటాయి. ఇక భాగస్వాములు ఉంటారు, వ్యాపార భాగస్వాములు. వాళ్ళ ఆలోచనలు ఉంటారు. మార్చాకరితో వ్యాపారం ఆపేద్దామా, లేకపోతే కొనసాగిద్దామా, అసలు ఏం చేద్దాము, ఇది మార్చి 1 వచ్చేసింది, ఇంకెంత ఈ నెలలో అయిపోతుంది కనుక వ్యాపారాన్ని వైండప్ చేద్దామా, లేకపోతే మన ఇద్దరిలో మన ముగ్గురులో మన నలుగురిలో ఎవరో ఒకరు తీసుకొని మిగతా వాళ్ళు డ్రాప్ అయిపోదామా, లేకపోతే ఎవరైనా కొంచెం మెయింటైన్ చేస్తూ మిగతా వాళ్ళు సైలెంట్ పార్ట్నర్ ఉందాం, ఇటు రకరకాల ఆలోచనలు. ఈ అన్నీ కలిసి 1వ తేదీ చాలా దీర్ఘంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఈ దీర్ఘంగా ఉన్న ఆలోచనతో వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మిగతా విషయాల్లో కూడా చాలా వరకు డెవలప్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ విషయాల్లో కూడా మేలైన లబ్ధి కనపడుతుంది. ఒక్క రోజులో ఏం కనపడుతుంది మరి, కానీ ఏదో తెలియనటువంటి ఆనందం వచ్చినట్టుగా ఉంటుంది. ఎదుటివారు చెప్పేటువంటి మాటలు, స్త్రీలకు పురుషులు చెప్పే మాటలు, పురుషులకు స్త్రీలు చెప్పే మాటలు చూస్తుంటే ఏదో పళ్ళు పులిసిపోతున్నట్టు ఉంటుంది. అదేమన్నా ఒక 10 రోజుల పాటు ఉంటుందా అంటే ఏమీ లేదు. 2వ రోజు ఉదయం 8:15 పెట్టాబడ సర్దుకు వెళ్ళిపోతుంది ఆ గ్రహ సంచారం, అంతే. ఇక 2వ పాయింట్కి వచ్చేద్దాం. 2వ తేదీ ఉదయం 8:17 ప్రారంభమై 6వ తేదీ రాత్రి 8:28 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఎప్పుడెప్పుడు గడిచిపోతుందా అనుకోవచ్చు. చేతిలో డబ్బున్నా కూడా త్వరగా 6వ తారీఖు రాలేదే, త్వరగా 6వ తారీఖు వచ్చేస్తే బాగుండే, అంత కౌంట్ డౌన్ లాగా ఉంటుంది. ఒక టెన్షన్ మైండ్లాగా ఉంటుంది. ఎందుకు ఈ టెన్షన్? చేసే కార్యక్రమాలు ఏదో పెండింగ్ పడుతుంటాయి. దీనికి తోడు అష్టమచంద్ర దోషము అంటారు. బాగా తెలుసుకొని ప్రతి నెలలో కూడా ఒక 2 రోజుల పాటు ఉంటుంది అష్టమచంద్ర దోషం అని. ఒక్కోసారి రేర్గా 2వసారి కూడా టచ్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఈ మేషరాశి వారికి అష్టమచంద్ర దోషమే ఉంది. దోష సమయం అది ఎప్పటి నుంచి ఉంది? ఈ 2వ తేదీ ఉదయం 8:17 ప్రారంభమై 4వ తేదీ సాయంత్రం 4:21 వరకు మీకు మీ రాశికి అష్టమ రాశిలో చంద్రుడు సంచారం చేస్తుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి మీరు చేసేటువంటి కార్యకలాపాలకి, మీ ఆలోచనలకి, మీ వృత్తి వ్యవహారాలకి, ఉద్యోగ అంశాలకి, పై అధికారులతో ఏదైనా చర్చిద్దామంటే అక్కడ, లేదా కుటుంబ వ్యవహారంలో ఎక్కడో బ్రేక్ వేద్దామనేటువంటి పట్టుదలతోనే ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా కూడా ఆ బ్రేకులు పడుతుంటాయి. స్పీడ్ బ్రేకర్స్ లాగా వచ్చేస్తాయి. అప్పటికప్పటికి బ్రేక్ పడిపోతుంటుంది. దీనికన్నా పరిహారాలు ఉంటాయా? ఏం పరిహారం ఉండవు. మనసుని జాగ్రత్త కంట్రోల్ పెట్టుకోవడం ఒక్కటే పరిహారం. పైగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ టైం అంటే 2వ తేదీ ఉదయం 8:17 నుంచి 4వ తేదీ సాయంత్రం 4:21 ఈ మనసుని కంట్రోల్ అని చెప్పాను కదా. ఈ మనకారకుడు ఎవడు? చంద్రుడు. ఆ చంద్రుడు ఎక్కడున్నాడు? అష్టమ స్థానంలో. అంతేకాదండి, నీచ స్థానంలో ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. మన మాట వినేటువంటి రీతిలో ఉండడు. మీరు 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ మీరు వెళ్ళి డ్రైవింగ్ చేస్తున్నా కూడా కొంచెం జాగ్రత్తగా, వెహికల్ ఏమైనా లోపాలు ఉన్నాయా, మన దాంట్లో లోపాలు లేకపోతే ఎదుటివారు ఎలా వస్తున్నాడో వీటన్నింటి మీద ఒక ఆలోచన ఉండాలి. కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంటారు, వెరీ డేంజరస్.
మేము గత ఎప్పుడు తోలుతుంటానండి అనుకోవచ్చు. ఎప్పుడు తోలటం వేరు, ఈ సమయంలో తోలటం వేరు. కనుక టేక్ కేర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇది ఇట్లా ఉండగానే ఏదో 4వ తేదీ సాయంత్రం దగ్గర నుంచి సుమారు 4:21 అక్కడి నుంచి అనిపిస్తుంటుంది, నాకు ఏదో కొంచెం తిరకాసు వ్యవహారం లాగా ఉంది. నేను పొరపాటు పడ్డానా, లేక ఒకటి చేయబోయి ఒకటి చేస్తున్నానా? మా నాన్నగారికి తెలిసి ఏమనుకుంటారు? సరే, నాన్నగారు ఉన్నవారు సరే, నాన్నగారు లేనివారు అనుకో, అయ్యో మా నాన్నగారు చెప్పింది చేయలేకపోయినానే, మా ఫాదర్ ఇట్లా దెబ్బలాడాడు, ఆయన మీద నేను దెబ్బలాడాను, అందులో ఒక ముఖం చూసుకోలేకుండా పోయింది, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద లేకుండా ఉంది, ఈరోజు నేను మా నాన్నగారికి కోర్టేసి ఇట్లా రకరకాలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఒక తండ్రే కాదండి, చిన్నాన్న కావచ్చు, పెదనాన్న కావచ్చు, మేనత్తలు కావచ్చు, ఏదైనా వారి విషయాల్లో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆస్తి విషయాల్లో కావచ్చు, లేదా ప్రస్తుతం ఆస్తి పంచుకునేటువంటి స్థితిలో ఉంటే ఆ విషయాల్లో కావచ్చు, లేక ఇవన్నీ కాకపోయినా కొంచెం లక్, అదృష్టం తలుపు కొట్టి వస్తుంది అనుకుంటారు. ఇక్కడ తలుపు కొట్టి అదృష్టం రాదు, తలుపు కొట్టేవారు వేరే వాళ్ళు వస్తుంటారు. వేరే వాళ్ళు వచ్చేసి ఏమిటండి సంగతి, ఎట్లా చేద్దాం ఏమిటి అడగచ్చు. ఈ తలుపు కొట్టేటువంటి వాళ్ళు రకరకాల వారు ఉండొచ్చు. రుణం ఇచ్చిన వారు ఉండొచ్చు, లేదా అప్పు కోసం వచ్చిన వారు ఉండొచ్చు, స్నేహితులు ఏదైనా రావచ్చు, తనకేదో ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు ఏదో రకంగా నేను వచ్చేసాను, రాత్రికి నాకు ఆశ్రయం ఇవ్వు అని అడిగేవాళ్ళు ఉంటారు. లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా చిన్న తప్పు చేస్తే వారి ఆచూకీ తెలుసుకుందాం, లేదా పోలీసులు లాంటి వాళ్ళు కూడా తలుపు కొట్టవచ్చు. ఏమండి సుబ్బారావు గారు మీరేనండి, వెంకట్రావు గారు మీకేమవుతారండి, ఏదో రకరకాలు. సో టేక్ కేర్. అంటే ఈ రెండవ పాయింట్ అంతా కూడా ఇలాంటి అంశాలపైన కొంత ఇబ్బందికరం పెట్టే విధంగా ఉంటుంది కనుక మీరు ఎక్కడ ఆందోళన చెందకుండా ఇష్టదేవాన్ని ప్రార్థన చేస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా గమనించండి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్. ఈ 3వ పాయింట్ ఎలా ఉంటుందని కంగారు పడద్దు. ఈ 3వ పాయింట్ మురిపెంగా ఉంటుంది. 3వ పాయింట్ 6వ తేదీ రాత్రి 8:28 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంటుందన్నమాట. ఇది శభాష్ అన్నట్టు ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక్కోసారి మీకు మీరే నమ్మలేకపోతారు, ఇది నిజమా లేక భ్రాంత అనుకుంటారు. కనుక ఇది కల నిజమాయనే ఆ విధంగా ఉంటుందన్నమాట. అది ఒక విధంగా మీ డెవలప్మెంట్స్ సడన్గా పెరిగే అవకాశం వస్తాయి. ఈ షేర్ మార్కెట్ మీద ఉంటారు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదో తెలియనటువంటి ఆనందం తొనికిసలాడుతుంటుంది. ఇక లైఫ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పాలంటే చాలా పసందుగా గడిచిపోతుంటుంది. పై అధికారులతో మీరు మాట్లాడే తీరు కావచ్చు, మీకు వారు సహాయం చేసేటువంటి సహాయ సహకారాలు కావచ్చు, సహ ఉద్యోగులతో మీ ప్రవర్తన సరళి కావచ్చు, ఇక లాభస్థితులు కావచ్చు, మీరు వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా లేక ఇతర ఏదైనా కాంట్రాక్ట్లు స్వయం ఉపాధులు ఎన్నో ఉంటాయి డబ్బు సంపాదించుకునేవి. వేటిలైనా లాభం రావటానికి సరికొత్తటువంటి మార్గాలు మీ దగ్గర లేకపోయినా ఈ టైంకి సరికొత్త మార్గాలు ఎవరో చెవులో ఊదిన కారణంగా కూడా మీకు మార్గాలు కనపడి ఒక విధంగా 7వ తేదీ 8వ తేదీ 9వ తేదీ 10వ తేదీ మహదానందంగా ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న అనుకూలం కాని సమయాలంటూ ఉంటాయి, అవి కూడా నేను తెలియజేస్తుంటా కనుక దాని గురించి ఎక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో సరికొత్త మార్పులు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నాను కదా 3వ పాయింట్లో. ఆ మార్పులు కూడా ఒక్కోసారి మీరు మీ యొక్క ఆలోచన కాకుండా మీకు ఎవరైనా మంచి నిర్ణయాలు చెప్పేటువంటి వారి యొక్క సహాయం కూడా తీసుకొని దానికి తగినట్టుగా కూడా మీ నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులతో పాటు స్వయంపాద రంగాలు, ఇక విద్యార్థులు కానీ ఏదైనా కూడా మీరు ఏ వ్యాపారం చేసినా ఏం వ్యాపారం లేదు, నిరుద్యోగులు అయినా కూడా మీకు ఏదో ప్లస్ పాయింట్స్ కనబడుతుంటాయి. ఆ ప్లస్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి? 7, 8, 9, 10 4 రోజులు ప్లస్ పాయింట్స్, ఊహించినటువంటి ప్లస్ పాయింట్స్ కలిగేటువంటి అవకాశాలంటూ ఉంటాయి. ఇక ఈ 10 రోజుల్లో 8వ తేదీ ఆ రోజే మహాశివరాత్రి పర్వదినం, 10వ తేదీ అమావాస్య కనుక అది మాఘ అమావాస్య కనుక 8, 9, 10 తారీఖులో ఆ రోజున చక్కగా మనసంతా ప్రశాంతంగా ఉంచుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇక కొన్ని నక్షత్రాల వారికి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి కనుక
అవి ఎప్పుడెప్పుడు ఉంటాయి వ్యతిరేక సమయాలు అవి కూడా నేను తెలియజేస్తాను. ఇక అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 1వ తేదీ మధ్యాహ్నం 12:48 నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 2:42 వరకు అనుకూలం కాని సమయం. భరణీ నక్షత్ర జాతకులకి 2వ తేదీ మధ్యాహ్నం 2:42 నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 3:55 వరకు అనుకూలం కాని సమయం. ఇక కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన మేషరాశి జాతకులకి 3వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 4వ తేదీ సాయంత్రం 4:21 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇవి నక్షత్రం ప్రకారం చెప్పినటువంటి సమయాలు. ఇవి కాకుండా మరొక 3 సమయాలు తొంగి చూస్తుంటాయి. మీరు కనుక నా దగ్గరికి వస్తే ఆ సమయాల్లో నేనేమి మంచి చేయను అని సిద్ధంగా ఉంటాయన్నమాట. కనుక పీట మీద కూర్చో ఉంటాయి. అది ఏ నక్షత్రం వారికైనా ఆ సమయాలు వర్తిస్తాయి. అది అశ్విని కావచ్చు, భరణి కావచ్చు, రేవతి కావచ్చు. ఇంతకు ఆ సమయాలు ఉన్నటువంటి తేదీలు ఎప్పుడెప్పుడంటే 2వ తేదీ ఉదయం 7:53 నుంచి రాత్రి 8:24 వరకు అది అనుకూలం కాని సమయము. ఇక రెండవది 5వ తేదీ రాత్రి 7:23 నుంచి 2వ రోజు అంటే 6వ తేదీ ఉదయం 6:30 వరకు అది అనుకూలం కాని సమయము, అన్ఫేవరబుల్ టైం. ఇక మూడవది 8వ తేదీ రాత్రి 9:57 నుంచి 9వ తేదీ ఉదయం 8:09 వరకు ఇది కూడా అనుకూలం కాని సమయము, అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. రొటీన్ కార్యక్రమాన్ని కూడా చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బందికరం ఏమీ లేదు. ఏది ఏమైనా మీరు 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినం ఉంది. ప్రశాంతంగా ఉండండి. ఆ శంభో శంకరుని చక్కగా భక్తి విశ్వాసాలతో ప్రార్థన చేయండి. 10వ తేదీ మాఘ అమావాస్య. ఆ రోజున వారం వచ్చేసి ఆదివారం, అమావాస్య ఆదివారం. ఆ రోజు కూడా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఏదన్నా కొంతవరకు తాంత్రిక విధానంలో ఉపాసనా బలంతో చేసేటువంటి తాంత్రికులు ఉంటే వారి కార్యక్రమాన్ని చక్కగా ఆచరించుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. సో ఈ 10 రోజులలో కొత్త విషయాలు ఏదన్నా కనుక అతి రహస్యంగా ఎవరన్నా చెబితే, దట్టు 8, 9, 10 తారీఖుల్లో కనుక ఎవరన్నా రహస్య విషయాలు చెబితే వెంటనే అవి విని పొంగిపోకండి, అవి విని నిరుత్సాహపడకండి. చక్కగా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. శుభం.